కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ భారీ చోరీలో పోలీసులు పురోగతిని సాధించారు. జగిత్యాలలోని ధర్మపురిలో దొంగలు ఉపయోగించిన బైక్ ని గుర్తించారు. దొంగలు బైక్ ని వదిలి పారిపోయినట్లుగా తెలుస్తోంది. కార్ కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ను బైక్ కి ఉపయోగించినట్లుగా గుర్తించారు. బీర్భూర్ ధర్మపురి మార్గంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు గోదావరి దాటి మహారాష్ట్రకు వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, పీఎంజే జ్యువెలరీలో జరిగినటువంటి చోరీకి సంబంధించి పోలీసులు కొంత పురోగతిని అయితే సాధించినట్లుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రిషికేష్? లక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ భారీ రాబరీ కేసులో పోలీసులు ఒక గొప్ప బ్రేక్ త్రూ సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో పోలీసులు పెద్ద బ్రేక్ త్రూను సాధించారు. అనేకమైనటువంటి కోణాల్లో దాదాపుగా 16 బృందాలతో 48 గంటలతో ఒక సర్చ్ ఆపరేషన్ ను పోలీసులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి చాలా కీలకమైనటువంటి సమాచారం లభించింది. 3 అంశాలు ఇక్కడ కీలకంగా మారుతున్నాయి లక్ష్మి. ఒకటి, దొంగలు వదిలిపెట్టినటువంటి బ్యాగ్, అంటే 2 బ్యాగుల్లో చోరీ చేసిన ఘటన సమయంలో 2 బ్యాగుల్లో కూడా బంగారానికి సంబంధించిన ఆభరణాలు, బంగారం, వజ్రాలు అవన్నీ కూడా బ్యాగులో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో అక్కడ జరిగినటువంటి కాల్పుల నేపథ్యంలో బ్లూ కలర్ బ్యాగ్ ని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. అయితే ఈ బ్యాగ్ పైన నందూర్పూర్ అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి చిరునామా ముద్రించి ఉంది. అందులో ఐ లవ్ నందూర్ బార్ అనేటువంటి అక్షరాలు ఆ బ్యాగ్ పైన ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో ఇదంతా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక జిల్లాగా నందూర్ బార్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరంతా అక్కడ నుంచి వచ్చారా లేక అక్కడ ఈ బ్యాగ్ ను కొనుగోలు చేశారా అనేటువంటి కోణంలో ఇప్పటికే 10 బృందాలు మహారాష్ట్రకు వెళ్ళాయి. ఇదొక అంశం అయితే, మరొక వైపు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారు అనేటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ట్రేస్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే పీఎంజే జ్యువెలరీ నుంచి నేరుగా వాళ్ళు శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్ మీదుగా రామడుగు, మోతే, ఈ విధంగా బీర్పూర్ మీదుగా కూడా ధర్మపురి గోదావరి తీరం వరకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత గోదావరి నుంచి ఏకంగా ఖానాపూర్, అంటే జన్నారం, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఫారెస్ట్ నేపథ్యంలో అక్కడి నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్ వెళ్ళినట్టుగా కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి ఆధారం ధర్మపురి ఘాట్ వద్ద, గోదావరి ఘాట్ వద్ద ఈ నిందితులు ఎవరైతే పారిపోతున్నటువంటి బైక్ లభ్యమైంది. దొంగతనం చేసినటువంటి సమయంలో 2 బైకులు వాడారు దుండగులు. ఈ నేపథ్యంలో ఒకటి పల్సర్ బైక్, మరొకటి వైట్ అపాచీ బైక్. అయితే ఏదైతే పల్సర్ బైక్ ఉందో ఆ పల్సర్ బైక్ ధర్మపురి పుష్కర్ ఘాట్ వద్ద పోలీసులకు లభ్యమైంది. కొంత దూరంలో వాళ్ళు వాడినటువంటి హెల్మెట్ కూడా లభ్యమైంది. ఈ హెల్మెట్ తర్వాత ఈ పల్సర్ బైక్ ఆధారంగా కూడా పోలీసులు మహారాష్ట్ర వైపు, ఆదిలాబాద్ వైపు వెళ్ళి కూడా అంటే ఒక సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కొనసాగుతుంది. దాదాపుగా ఒక 30 బృందాలుగా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, అదే విధంగా బీహార్ వరకు కూడా బృందాలు వెళ్ళాయి. ఇక్కడ 200 మంది పోలీసులతో కరీంనగర్ నుంచి ధర్మపురి పుష్కర్ ఘాట్ వరకు కూడా పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి కూంబింగ్ అనేటువంటి నిర్వహిస్తున్నారు. అయితే ఘటన సమయంలో జరిగిన పోలీసు అంటే ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఒక సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు లక్ష్మి. బ్యాగ్ ఆధారంగా, అదే విధంగా దొరికినటువంటి పల్సర్ సంబంధించినటువంటి ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు కొంత ముందడుగు వేసిందని చెప్పొచ్చు. మరికొద్ది గంటల్లో కూడా మేము దొంగల్ని పట్టుకుంటాం అనేటువంటి
ధీమా, ఒక విశ్వాసం అయితే పోలీసు నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ కూడా 48 గంటలు కూడా ఈ యొక్క చోరీకి సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. దొంగలు ఎప్పుడు దొరుకుతారనేటువంటి విషయం పైన పోలీసులు అయితే వేగవంతమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఋషికేష్. నల్గొండ జిల్లా మర్రిగూడ